సో ఈ రెవెన్యూ అంటే మనకు ఆస్తులు రావండి. ఆస్తి విషయాలు దీనిలో చర్చించడం జరగదు. మూలధనంలో మాత్రమే మనం ఆస్తులను గురించి మాట్లాడతాం. మూలధనంలో ప్రభుత్వానికి ఆస్తులు పెరగడమా తగ్గడమా జరుగుతుంది. రెవెన్యూలో ఆస్తులు పెరగడం కానీ తగ్గడం కానీ ఏది జరగదు. అంటే జరుగుతుంది, బట్ దానికి బిల్డింగ్స్, రోడ్స్ ఇవన్నీ కూడా దీంట్లో భాగంగా ఉండవు. సో రెవెన్యూ వ్యయము అంటే ప్రభుత్వానికి ఆస్తులు సృష్టించని వ్యయాన్ని రెవెన్యూ వ్యయం అంటాం. సో మనకు ఉద్యోగులకు జీతభత్యాలు చెల్లించడం కానీ, నెక్స్ట్ పెన్షన్స్. సో పెన్షన్స్ అండి, పెన్షన్స్ ఇప్పుడు వృద్ధులకు కానీ, మహిళలకు కానీ, ఒంటరి మహిళలకు కానీ ఈ పెన్షన్స్. సో దీనివల్ల ప్రభుత్వానికి వ్యయం పెరుగుతుంది తప్ప తగ్గదు. సో దానివల్ల సంపద సృష్టి కూడా ఏం జరగదండి. సో దానివల్ల ఏమన్నా జరుగుతుందా? సో వాళ్ళకు ఆసరా కోసం మాత్రమే ఇది. సో దీనివల్ల సంపద సృష్టి కూడా ఏం జరగదు. ఓకే, ఇండైరెక్ట్గా ఆలోచించకండి, జస్ట్ బడ్జెట్ దాంట్లో మాత్రమే ఆలోచించండి. సో ఈ సబ్సిడీలు ఇవ్వడం కానీ, ఎల్పిజి సబ్సిడీ కానీ, యూరియా సబ్సిడీ కానీ, రైట్. సో ఇవన్నీ కూడా వడ్డీ చెల్లింపులు కానీ, సో ఇవన్నీ కూడా దేనిలో భాగంగా వస్తాయి అంటే రెవెన్యూ వ్యయంలో భాగంగా వస్తాయి. సో ఇప్పటి వరకు జరిగిన దాంట్లో మనకు ఇంపార్టెంట్ ఏంటి అంటే, సో ఈ టాపిక్స్ మూలధన వ్యయము, రెవెన్యూ వ్యయము, మూలధన రాబడి, రెవెన్యూ రాబడి.